మనం ఏదైనా ఒక గేమ్ ఆడేటప్పుడు, ఒక స్పోర్ట్ ఆడేటప్పుడు నంబర్ 1 కావాల్సిన క్వాలిటీ గేమ్ గెలిచామా లేదా అనేది. దాని తర్వాత ఆ గెలుపు, ఓటమి ఎలా ఉన్నా దాని నెక్స్ట్ మనం చూసేది ఎలా ఆడామనేది ఇంకొక సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. బట్ ఎలా ఆడినా సరే గేమ్ గెలిస్తే మాత్రము కింద ఎలా ఆడినా అదంతా ఎవరు పట్టించుకోరనమాట. సో, అలానే ఈ సినిమా 'మైదాన్' గూడా. ఇప్పుడు కొంచెం డీటెయిల్స్‌లోకెళ్దాం. నమస్కారం. హలో! వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్‌కొస్తే ప్లీజ్ ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ జేసుకోండి. భాషా భేదం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చూసి మీకు తెలుగులో రివ్యూస్ ఇస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు ఈ డీటెయిల్స్‌లోకెళ్దాం. 'మైదాన్' అజయ్ దేవగన్, సయ్యద్ అబ్దుల్ రహీమ్ అని ఒక ఇండియా కోచ్, ఫుట్బాల్ కోచ్, రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇది. ఫుట్బాల్ కోచ్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. ఇది 1962 ఏషియన్ గేమ్స్‌లో ఇండియా సౌత్ కొరియాని ఫుట్బాల్ గేమ్‌లో ఫైనల్స్‌లో ఓడించి గోల్డ్ మెడల్ సంపాదించుకున్న స్టోరీ అనమాట. మనకి ఇప్పుడు అంటే అసలు ఇండియా ఎక్కడ కూడా ఫుట్బాల్ మ్యాప్‌లో మనకు కనిపించదు. ఈవెన్ వితిన్ ఏషియా కూడా ఎక్కడ కనిపించదు. కానీ ఒకప్పుడు ఒక టీమ్ ఏషియన్ కప్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది అంటే ఈ ఏషియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ ఆ ఇయర్. నో డౌట్ అబౌట్ ఇట్, రైట్? సో, ఆ టీమ్ ఎలా ఉంది? దానికి ఎలా ఫామ్ అయింది? దాంట్లో ఆడిందెవరు? దాని కోచ్ ఎవరు? అనేది సినిమా అనమాట. సో, కోచ్ పాత్రలో సయ్యద్ అబ్దుల్ రహీమ్ క్యారెక్టర్‌లో అజయ్ దేవగన్ చాలా బాగా చేశారు. నాకు సినిమా చూస్తున్నంత సేపు కోచ్ రహీమే కనిపించాడనమాట. ఎక్కడ కూడా అజయ్ దేవగన్ కనిపించలేదు. వండర్‌ఫుల్ స్టఫ్. అండ్ ప్లేయర్స్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా చేశారనమాట. చాలా రియలిస్టిక్‌గా. ఐ డోంట్ నో వాళ్ళు నిజం అట్‌లీస్ట్ అట్ సమ్ లెవెల్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్సో మరి జస్ట్ యాక్టర్సో నాకు తెలీదు. బట్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్స్ అయ్యుంటే యాక్టింగ్ బాగా చేశారు. యాక్టర్స్ అయ్యుంటే మాత్రం ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్స్ లాగా యాక్టింగ్ అమేజింగ్‌గా చేశారని చెప్పాలి. సో, ఆ యాస్పెక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆహ్, ఇట్లాంటి స్పోర్ట్స్ డ్రామాస్‌లో మనకి స్టాండర్డ్ ట్రోప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎలా అంటే ఒక టీమ్ వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు ఆల్దో రియలిస్టిక్‌గా ఉన్నప్పటికీ అవి ఎంత న్యాచురల్‌గా మనకి ట్రోప్స్ అంటే మనకి ఎక్కడ కూడా ఎలిమెంట్ ఆఫ్ సస్పెన్స్ ఉండదు. ఈ సినిమాలో కూడా యాజ్ ఇట్ ఈజ్. మనం చాలా చూసాము ఇట్లాంటివి 'లగాన్' గాని, 'చక్ దే ఇండియా' గాని, ఆల్దో కమర్షియల్ మూవీ అయినా సరే 'సై' గాని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఔట్‌కమ్ తెలుసు. ఏమైతుంది ఔట్‌కమ్ తెలుసు. కాకపోతే సో, అట్లా తెలిసినప్పుడు మన ఇంట్రెస్ట్ సస్టైన్ చేయడం కోసము మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ స్క్రీన్ ప్లే, నెక్స్ట్ స్పోర్ట్స్ సినిమాటోగ్రఫీ అండ్ ఆ స్పోర్ట్స్ సీక్వెన్సెస్లో ఉన్నప్పుడు ఎడిటింగ్. ఈ 3 థింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ఫస్ట్ స్క్రీన్ ప్లే, ఎక్సెప్షనల్లీ వెల్ డన్ స్క్రీన్ ప్లే. కాకపోతే దీంట్లో కోచ్ సయ్యద్ రహీమ్ ఈ కోచ్ మన అజయ్ దేవగన్ వేసిన క్యారెక్టర్ తన ఓన్ పర్సనల్ స్ట్రగుల్ ఒకటి ఉంటుందన్నమాట. సో, ఒక మధ్యలో డైలాగ్ ఉంటుంది. ఇది ఇండివిజువల్ కాదు, ఐఎమ్ బిల్డింగ్ ఎ టీమ్ ఫ్రమ్ ఇండియా అని. కానీ మనకి అలా ఉన్నప్పుడు తన పర్సనల్ స్ట్రగుల్ని చూపించినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫోకస్ టీమ్ ఇండియా నుంచి ఇది పర్సనల్ ఫోకస్ అయిపోయిందేమో అనే ఫీలింగ్ వచ్చిందనమాట. అదొక్కటి నాకు కాస్త కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాగా అనిపించింది ఆ స్క్రీన్ ప్లేలో. సో, దట్స్ వన్ ఇష్యూ. ద సెకండ్ ఇష్యూ సినిమాటోగ్రఫీ. ఆ స్పోర్ట్స్ సీక్వెన్సెస్ మనకి ఎంత యాక్యురేట్‌గా, ఎంత విజువల్‌గా మనకి ఉంటే మాకు అంత హై వస్తుంది. ఆ స్పోర్ట్స్ ఆ ఎలిమెంట్ ఆఫ్ సస్పెన్స్, ఆ థ్రిల్. ఆహ్, ఇక్కడ చెప్పాలంటే చూపించినవన్నీ చూపించారు యాక్చువల్లీ. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మనకి చాలా సినిమాటిక్ లిబర్టీస్ చాలా తీసుకున్నారనమాట. ఐ మీన్ ఆఫ్‌కోర్స్ ఇట్స్ ఓకే. ఇట్ హ్యాపెన్స్. కాకపోతే ఏమైతుందంటే మనకి ఆహ్ అన్‌రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. కెమెరా యాంగిల్స్ గానీ, లైక్ అట్లా సాధారణంగా ఫుట్బాల్‌లో చూపించరు అట్లాంటి యాంగిల్స్. సో, అది నాకు కొంచెం జారింగ్‌గా అనిపించింది ఆ సినిమాటోగ్రఫీ. అండ్ థర్డ్‌ది ఎడిటింగ్. సో, దిస్ ఈజ్ మేజర్ కన్సర్న్ నాకు ఈ సినిమాలో. ఆల్దో ఉన్న కాస్త స్పోర్టింగ్ బిట్స్ చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నప్పటికీ ఎక్కడైతే మేజర్ కథార్టిక్ రిలీఫ్ ఎక్కడైతే వస్తుందో ఇండియా గెలిచినప్పుడు గానీ, ఫైనల్ సౌత్ కొరియా తోటి 2-1 గోల్ గానీ, అక్కడ అసలు జీరో ఇంపాక్ట్. ఎందుకంటే ఐ ఐ డోంట్ నో ఎడిటింగ్ ఆ చాయిస్ వై. సినిమా డైరెక్టర్ అమిత్ శర్మ ఐ డోంట్ నో వై హీ టుక్ దట్ చాయిస్. బికాజ్ ఆర్టిస్టికల్లీ చూసారంటే యెస్, ఇట్స్ అ రిడెంప్షన్, ఇట్స్ అ రిలీఫ్ ఫర్ ఎవ్రీబడీ. ఐ గెట్ ఇట్. బట్ హౌఎవర్ మనకి యాజ్ అన్ ఆడియన్స్ మనం అక్కడ కూర్చొని ఒక స్టేడియంలో మెంబర్‌లాగా చూస్తున్నప్పుడు మనకి ఆ రిలీఫ్ రావాలంటే యూ నీడ్ టు గో త్రూ దట్ జర్నీ కంప్లీట్‌లీ. సో, అక్కడ చాలా ఇన్‌కంప్లీట్‌గా అనిపించింది నాకు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు 1 బాల్ 6 రన్స్ కొట్టాలి. బ్యాటింగ్ టీమ్ ఇండియా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 1 బాల్ 6 రన్స్ టు విన్.
ఇండియా బ్యాటింగ్. లాస్ట్ 9 వికెట్స్ పడ్డాయి. ఇంకొక వికెట్ మాత్రమే ఉంది. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో ఆహ్, మీకు లాస్ట్ బాల్ చూపించకుండా రైట్ లాస్ట్ బాల్ కట్ చేసేసి ఆహ్, మైక్‌లో అనౌన్స్ చేశారనుకోండి ఇండియా గెలిచింది అంటే యూ వుడ్ హేట్ ఇట్. సో, అట్లానే అనిపించింది ఈ సినిమాలో గూడా. ఈ సినిమాలో గూడా అట్లానే సంథింగ్ సిమిలర్ నడుస్తదనమాట. సో, ఐ ఇట్ వాస్ రియలీ ఫ్రస్ట్రేటింగ్ ఆ ఫీలింగ్. సో, అంతవరకు లైక్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గానీ, బట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ చాయిస్ నాకు ఫైనల్‌గా చెప్పాలంటే ఐ వాజంట్ వెరీ హ్యాపీ విత్ ద డెసిషన్. ఆల్‌దో ఎంత బాగున్నా సరే ఐ వాజంట్ వెరీ హ్యాపీ విత్ ద డెసిషన్. నేను అందుకే ముందు చెప్పాను గేమ్ గెలవడం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ విషయంలో సినిమా గేమ్ గెలిచింది. ఇట్స్ ఎ గుడ్ మూవీ. డెఫినెట్లీ స్పోర్ట్స్ డ్రామాస్ చాలా తక్కువ వస్తుంటాయి అండ్ ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెటర్ వన్స్. కాకపోతే ఎట్లా ఆడాం కూడా చూడాలి కదా. సో, ఆ ఎట్లా ఆడాం అనే దగ్గర సినిమా ఫెయిల్ అయిందనమాట. సో, ఆల్‌దో ఎక్స్‌పీరియన్స్ అంతా బాగున్నా సరే ఆ పేట్రియాటిజం గానీ, ఈ సస్ ఈ ఈ ఆ ఫీల్ గానీ ఓవరాల్ బాగున్నా సరే మనకి యాజ్ అన్ ఆడియన్స్ ఆ రిలీఫ్ ఆ ఎలిమెంట్ పోయిందనమాట నాకు బికాస్ ఆఫ్ దేర్ చాయిసెస్, దేర్ ఆర్టిస్టిక్ చాయిసెస్. సో, నాకు అదే అనిపించింది. సో, ఇదండి రివ్యూ. మంచి మూవీ చూడండి డెఫినెట్లీ అందరూ కుదిరితే థియేటర్‌లో చూడండి. డెఫినెట్లీ చాలా బాగుంది సినిమా. అందరూ చూడాల్సిన సినిమా. ఇట్లాంటి ఈ స్టోరీ మనకి తెలియదు చాలామందికి ఈ ఫుట్బాల్ స్టోరీ. సో, ఎప్పుడు మనం క్రికెట్ లేకపోతే ఈ మధ్య హాకీ కొంచెం బాగా బట్ ఫుట్బాల్ మనకి ఈ మధ్య బాగా పికప్ అవుతోంది ఇండియాలో. సో, ఈ స్టోరీ అందరూ చూడాలి. ఎందుకంటే ఇట్స్ ఎ కేస్ స్టడీ ఫీఫాలో గూడా. ఎందుకంటే 150 crores పాపులేషన్ ఉన్న కంట్రీలో we could not even produce a good football team, right? So it was actually a case study done, FIFA and some other third party entity. సో, అట్లాంటప్పుడు we should understand ఆ ఫోర్సెస్ ఏంటి ఎనకాల, ఎందుకు అవ్వట్లేదు ఏంటి అనేది మనం క్లియర్‌గా చూపిచ్చారు. ఒకప్పుడు ఎట్లా ఉండేది టీమ్ అనేది. సో, చాలా క్వెషన్స్‌కి మనకి దారితీస్తుందనమాట ఫర్ రెట్రోస్పెక్షన్ ఈ సినిమా. సో, ఆ విధంగా చూస్తే ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ మూవీ. Directed by Amit Sharma, music by A.R. Rahman, screenplay by Amit Sharma, Atul Sharma, Amen Rai, and Saivin Quadras. సో, డెఫినెట్లీ చూడండి. మైదాన్ థియేటర్లో చూడండి. సో, అదండి ఈ రివ్యూ ఆఫ్ హిందీ మూవీ మైదాన్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ ఇవ్వండి. నచ్చినా నచ్చకపోయినా ఎందుకో కమెంట్ ఇవ్వండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది మీకు ఎట్లాంటి మూవీస్ నచ్చుతున్నాయని. అండ్ అలాగే ఈ వీడియో మీరు ఇంకా చూస్తున్నారంటే ప్లీజ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక సినిమాతో మళ్ళీ ఇంకో రివ్యూతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్.